హలో ఆల్ అండ్ వెల్కమ్ టు TFI క్రిటిక్. ప్రభాస్ రాజా సాబ్లో డాన్స్ చేస్తున్నాడని ఆనందపడుతున్నాం కానీ తన లెగ్ ఇంజరీ ఇంకా తగ్గినట్లేదు. దాని గురించి ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ అండ్ రిలీజ్ డేట్ పై అప్డేట్, డ్రాగన్ షూట్ అప్డేట్, యాక్ట్రెస్ ప్రత్యూష కోర్ట్ కేస్ అప్డేట్, ఇలా ఈ వారం కొన్ని మంచి సినిమా కబుర్లు ఉన్నాయి. పదండి, లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం. ఫస్ట్, ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే 12 రైల్వే కాలనీ మూవీ అయితే నచ్చలేదండి. సినిమాలో చాలా ట్విస్ట్స్ ఉంటాయి కానీ ఏవీ కూడా సర్ప్రైజ్ చేయలేదు. ఎగ్జిక్యూషన్ చాలా రెగ్యులర్గా ఉంది. రాజుగారి రాంబాయ్ సినిమా క్లైమాక్స్ కొత్తగా ఉంది కానీ ఆ మూమెంట్ వచ్చే వరకు ఉండే ట్రీట్మెంట్ రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్గా ఉంది. ట్రైలర్స్ మరియు సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్ అయింది. ఎందుకో ఈ సినిమా అండ్ హీరో క్యారెక్టర్ మన TFI ఫాన్స్ అందరికీ ఎమోషనల్గా చాలా గట్టిగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. అఖండ 2 ట్రైలర్ వచ్చింది. VFXతో చాలా మందికి కంప్లైంట్స్ ఉన్నాయి. కట్ కూడా అంత సాలిడ్గా లేదు. బట్ బాలయ్య బోయపాటి కాంబో కాబట్టి ఏమవుతుందో చూద్దాం. డ్యూయల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్గా ఉంది. జాంబీ ఫిల్మ్స్ ఫాన్స్ ఎవరైనా ఉంటే ఈ సినిమా మీద ఓ కన్నేసుంచండి. దండోరా టీజర్ రిలీజ్ అయింది. చాలా ప్రామిసింగ్గా ఉంది. ఆ డైలాగ్స్ భలే ఉన్నాయి. లిరికల్స్ ఒకసారి వినేస్తే అఖండ 2 నుండి జాజికాయ అనే మాస్ బీట్ సాంగ్ రిలీజ్ అయింది. బాలయ్య ఎనర్జీ మామూలుగా లేదు. శ్రేయ ఘోషల్ గారు పాడారు అని తెలిసి చిన్నగా షాక్ అయ్యా. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఆ వాయిస్ గుర్తుపట్టలేదు నేను. ఆల్సో కిల్లర్ మూవీ నుండి ఫైర్ అండ్ ఐస్ లిరికల్ రిలీజ్ అయింది. బిగ్ స్టార్ అప్డేట్స్: ప్రభాస్, పవన్ కళ్యాణ్, NTR, మహేష్. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ప్రభాస్ గారి అప్డేట్స్ అంటే అమ్మయ్యా, రాజాసాబ్ నుండి ఫైనలీ ఫస్ట్ సాంగ్ అఫీషియల్ అప్డేట్ వచ్చింది. ఈ ఫస్ట్ సాంగ్ నవంబర్ 23న రిలీజ్ అవుతుందంట. అండ్ దీని తర్వాత ఒక మంచి లవ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారంట. ఆల్సో గుర్తుంది కదా, 3 హీరోయిన్స్తో ఒక మంచి డాన్స్ నంబర్ కూడా ఉంది అని అప్పట్లో న్యూస్ వచ్చింది. ఇంకా హార్డ్లీ 6 వీక్స్ ఉన్నాయి. వీక్కి ఒక సాంగ్, రిలీజ్కి ముందు సెకండ్ ట్రైలర్ ఈవెంట్లు, అబ్బో చాలా ఉన్నాయి. జాన్ 9న రిలీజ్ అవ్వబోయే ఈ మూవీ నార్త్ అమెరికా బుకింగ్స్ డిసెంబర్ 4కి ఓపెన్ అవుతున్నాయి. అండ్ 8న ప్రీమియర్స్ కూడా ఉన్నాయండోయ్. మన ప్రభాస్ మొన్న బాహుబలి ది ఎపిక్ని చూడడానికి ప్రసాద్స్కి వచ్చారు. కానీ ప్రసాద్స్లో ప్రభాస్ గారు నడుస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. చూస్తుంటే ఇంకా ఆ లెగ్ ఇంజరీ తగ్గినట్లేదు. ఆ పెయిన్ ఇంకా ఉన్నట్టుంది. కొంచెం రెస్ట్ తీసుకోండి ప్రభాస్ గారు. పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ విషయానికి వస్తే ఆయన అప్కమింగ్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఫస్ట్ సాంగ్ ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతుందంట. ఈ విషయం హరీష్ శంకర్ గారు అనౌన్స్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్స్ అయితే మూవీ ఏప్రిల్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. సో జాన్లో మన శంకర్ వరప్రసాద్ గారు, మార్చ్లో పెద్ది, ఏప్రిల్లో ఉస్తాదంటే ఇంకా సమ్మర్ వరకు మొత్తం మెగాఫాన్స్ హవానే అనమాట. NTR గారి అప్డేట్స్ అంటే ఈ డిసెంబర్ 1st వీక్ నుండి నీల్ మామతో చేస్తున్న డ్రాగన్ మూవీ షూట్ రామోజీ ఫిలిం సిటీలో జరగబోతుందంట. అండ్ దీని తర్వాత ఫారిన్ షూట్ కూడా ఉందంటున్నారు. రిలీజ్ డేట్ గుర్తుంది కదా, 2026 జనవరి 9 TH. మహేష్ గారి అప్డేట్స్ అంటే SSMB 29కి సంబంధించి సారీ అలవాటైపోయింది, మార్చేద్దాం. వారణాసి మూవీకి సంబంధించి జోక్ రెఫరింగ్ టు ఫ్యాన్ ఎడిట్స్. మహేష్, ప్రియాంక అండ్ పృథ్వీరాజ్ అప్పుడే ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేశారు. ఇంకా షూటింగ్ చాలా ఉంది. రిలీజ్ డేట్ చాలా దూరంలో ఉంది. అప్పుడే ఇంటర్వ్యూస్ అంటే జక్కన్న ఏదో ప్లాన్ చేస్తున్నారండి. అవేంటో మనకి తెలీదు కానీ మన బాబ్ లుక్స్ చూసారా, బాబోయ్ అద్దిరిపోయాడు. అదో కీ న్యూస్, మోక్షజ్ఞ డెబ్యూ. నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ ఫిలిం కోసం చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నారు కదా. బాలయ్య అండ్ మోక్షజ్ఞ కలిసి ఆదిత్య 369 సీక్వెల్, ఆదిత్య 999 మ్యాక్స్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. NBK 111 గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య గారు చేస్తున్న NBK 111 మూవీలో ఫీమేల్ లీడ్గా నయనతార గారు యాక్ట్ చేస్తున్నారు. నాగా చైతన్య బర్త్డే రోజు చెయ్ కార్తిక్ దండు డైరెక్షన్లో చేస్తున్న మిథికల్ థ్రిల్లర్ మూవీ వృషకర్మ పోస్టర్ వచ్చింది. ప్రత్యూష కేస్ ఫైనల్లీ 23 ఇయర్స్ నుండి నడుస్తున్న యాక్ట్రెస్ ప్రత్యూష కేస్ ఒక కొలిక్కి వచ్చింది. సుప్రీంకోర్టు తన ఫైనల్ వర్డిక్ట్ని రిజర్వ్ చేసింది. ఐబొమ్మ రవి అరెస్ట్. రీసెంట్గా పైరేటెడ్ వెబ్సైట్ నడుపుతున్న రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన దగ్గర అప్పటి గాడ్ఫాదర్ నుండి ఇప్పటి ఓజీ వరకు మొత్తం 21,000 మూవీస్ ఉన్నాయంట. ఈ సైట్ అండ్ యాడ్స్ నుండి 20 crores వరకు సంపాదించాడని చెప్తున్నారు. తులసి రిటైర్మెంట్. మన తులసిగారు గుర్తున్నారు కదా,
డార్లింగ్లో ప్రభాస్ వాళ్ల అమ్మ ఆవిడ ఇక ఫిలిం ఇండస్ట్రీ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని అనౌన్స్ చేశారు. హాంబేల్ మరియు ఆర్సీబీ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే వాళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి వన్ ఆఫ్ ది ఓనర్స్ అవుతున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో నడుస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రొడక్షన్ ప్రశాంత్ నీల్ గారు అండ్ మైత్రి వాళ్లు కలిసి ఒక హారర్ ఫిలిం ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఐఎఫ్ఎఫ్ఐ ఫెస్టివల్ 56th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో 50 ఇయర్స్గా యాక్ట్ చేస్తున్న మన బాలయ్య గారిని సత్కరించుకున్నారు. రిలీజెస్ మరియు ఓటీటీ విజయ్ థాలపతి లాస్ట్ ఫిలిం జననాయగన్ ఆడియో లాంచ్ డిసెంబర్ 27న మలేషియాలో జరగబోతుంది. కార్తీ వాతియార్ తెలుగులో అన్నగారు వస్తారు డిసెంబర్ రిలీజ్. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఫస్ట్ సింగిల్ ఈ మంత్ ఎండ్ లోపు వస్తుంది అంటున్నారు. రిలీజెస్ బిజినెస్ మ్యాన్ మూవీ నవంబర్ 29న రిలీజ్ అవుతుంది. ఓటీటీ రిలీజెస్ బైసన్ తమిళ్ నెట్ఫ్లిక్స్, ఉసిరు కన్నడ సన్ ఎన్ఎక్స్టీ, ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ప్రైమ్ వీడియో, ద బెంగాల్ ఫైల్స్ జీ5, హోమ్బౌండ్ నెట్ఫ్లిక్స్ మస్ట్ వాచ్ రికమెండేషన్.